అమ్మకు సేవలు చేసుకోవడమే నాకు రెస్ట్ మావయ్య. నాకు ఈ ఇంట్లో జరిగిన అవమానానికి నిన్ను ఇలాగే చూస్తూ ప్రతి క్షణం కసి తెచ్చుకుంటానే. పోనీలమ్మా, ఎలాగూ ఒకటే ఆఫీస్ కదా, ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చులే. కరెక్టేనమ్మా, రేపెలాగైనా చూస్తాననుకో. ఆఫీస్కి రారా? మరిప్పుడు నేను సైన్ ఎలా పెట్టించాలి? ఏముంది, బాసింటికి వెళ్ళి సైన్ పెట్టించుకురావడమే. వాట్, నేనా? కిటికీ దగ్గర కూర్చోవడం నీకిష్టమైన ప్లేస్ కదమ్మా. ఇక్కడికి తీసుకొచ్చినప్పుడల్లా నీ మొహమంతా ఎంతో ఆనందంగా మారిపోతుంది. నేనిప్పుడే వస్తానమ్మా. ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఇలా ఎన్నాళ్ళు? అయినా నీ కొడుకు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. వాడు ఆఫీస్లో చాలా బిజీ, కానీ వాడు ఈరోజు నీకోసం ఆఫీస్ కూడా వెళ్లేదు. అదేనే ప్రేమంటే. చూస్తాను ఇలా ఇంకెన్నాళ్ళు తల్లి మీద ప్రేమ చూపిస్తాడో నేను చూస్తాను. మా జీవితాల మీద పడాల్సిన దెబ్బ నీ జీవితం మీద పడేలా చేశాను. ఆ వీల్ చైర్లో ఎవరావిడ? ఉలుకు పలుకు లేకుండా అలాగే చూస్తుంది. ఈవిడెవరూ కోపంగా ఆవిడు అంకే చూస్తుంది. ఏం జరుగుతుంది? బాబు, కింద ఒక ఆవిడుంది, ఆవిడ నా దగ్గరికి రానివ్వకండి. ఏవో ఫైల్స్ తీసుకొచ్చింది, అవి నువ్వే తీసుకురా. అలాగే బాబు. ఫైల్ మీద చరణ్ సార్ చేత సంతకాలు చేయించాలి, అందుకే వచ్చాను. సార్ ఫైల్ తీసుకురమ్మన్నారమ్మా. నేనొస్తాను.
ఎక్కడెక్కడ సైన్ చేయాలో నేను చూపిస్తాను. వద్దమ్మా, మీరిక్కడే ఉండండి. ఆయనే చూసి సంతకాలు పెడతారు. ఇలా ఇవ్వమ్మా. వీరు చరణ్ గారి అమ్మగారా అండి? అవును. మరి మీరు? చరణ్ మేనత్తని. ఓహో, అంటే ఈవిడ మీ వదినగారన్నమాట. అవును. సహజంగా వదినగారి మీద ఆడపడుచుకి కోపం ఉంటుంది కదండి. ఇదెవరు? చాలా తెలివైన దానిలాగా చాలా తెలివిగా స్వతంత్రంగా మాట్లాడుతుంది. పైగా అన్నీ తెలిసిన దానిలా ప్రవర్తిస్తుంది. కొంపతీసిన మాటలు వినేసిందా ఏంటి? నాకు మా వదినంటే చాలా గౌరవం. చీచీ ఊ ఓ ఓ కార్లో బజ్జంటావా? వెంకీ, నువ్వు సూపర్ రా. నీ పంట పండిందిరా. ఐస్ క్రీమ్. హై, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది నాకు. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కావాలి. డబ్బులు? అదిగో అక్కడ ఫోన్ నొక్కుతున్నాడే, అతను ఇస్తాడు డబ్బులు. సరే. థ్యాంక్ యూ. పాపం ఈవిడికి యాక్సిడెంట్ జరిగిందా అండి? అవును. మేడ మీద నుంచి కాలు జారి కింద పడిపోయారు. అప్పటినుంచి ఇలా వీల్ చైర్లోనే ఉన్నారు. చూసి ఆ కళ్ళు తప్ప శరీరంలో ఏమీ పనిచేయవు. ఇంత పెద్ద అందమైన ఇల్లు ఇలా చిరాగ్గా ఉందేంటండి? అందుకేనండి ఎక్కువగా పనివాళ్ల మీద ఆధారపడకూడదు. కొన్ని పనులు మనం కూడా చేసుకుంటూ ఉండాలి. ఒక్క నిమిషం. చూడండి, ఇందాకటి కంటే చాలా బెటర్గా కనిపిస్తుంది కదా? ఇది కేవలం ముదురు మాత్రమే కాదు, దేశ ముదురులా ఉంది. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఏయ్,
కనిపించిందా? కనిపించింది. ఐస్ క్రీమ్ కూడా కొనుక్కుంది. డబ్బులు నువ్వు వచ్చిస్తావని చెప్పింది. నీకేమైనా మర్తిపోయిందా? మా పాప ఐస్ క్రీమ్ కొనుక్కోవడం ఏంటి? డబ్బులు నేనిస్తా అని చెప్పడం ఏంటి? నిజం చెప్పు, మా పాప నేను చేసావు? మీ పాప నేనేం చేస్తానయ్యా? నువ్వు ఫోన్ నొక్కుంటున్నావు. నీ కళ్ళ ముందే ఐస్ క్రీమ్ కొనుక్కుంది. నువ్వు డబ్బులు ఇస్తావని చెప్పింది. ఎవరి పాపను చూసి మా పాప అనుకున్నావు? అసలు మా పాప నెలల పాప. ఎలా నడిచొస్తుంది తను? ఐస్ క్రీమ్ డబ్బులు ఎగ్గొట్టడానికి వేషాలు ఇస్తున్నావా? నువ్వు ముందు మా పాపను ఎక్కడ దాచావు చెప్పు. వేషాలేకు, మర్యాదగా డబ్బుల్ది. నువ్వు మర్యాదగా పాపను ఎక్కడ దాచావు చెప్పు. ఎక్కువ మాట్లాడకు. నువ్వు ఎక్కువ మాట్లాడకు. బొట్టు సరిగ్గా లేదండి. ఉండండి, నేను సరిచేస్తాను. దేవుడి రూమ్ ఎక్కడా? ఫైల్ తీసుకోండి. సార్ సైన్ చేశారా? చేశారమ్మా. ఏంటో ఆ చరణ్ గారిని చూద్దాం అనుకున్నాను, కానీ చూడలేకపోయాను. చూద్దాంలే. వస్తాను.
ఆ అమ్మాయి బొట్టు పెట్టేటప్పుడు అమ్మ చేయి తగలటం నేను చూశాను. అప్పటి నుంచి అమ్మ చేయి కదులుతుంది. ఎప్పుడైనా బాధతో అమ్మ కళ్ళలో కన్నీళ్ళు వచ్చేవి, కానీ ఇప్పుడు సంతోషంతో కన్నీళ్ళు వచ్చాయి. అత్తయ్య అత్తయ్య చూడత్తయ్య, చూడు అమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు చూడత్తయ్య. ఆ అమ్మాయి రాకతో అమ్మలో ఏదో మార్పు వచ్చింది. అమ్మా ఇప్పుడు నాకు బాగా నమ్మకం వచ్చిందమ్మా. అత్తయ్య అమ్మ ఖచ్చితంగా మామూలు మనిషి అవుతుంది అత్తయ్య. అమూల్య వచ్చాక, అమ్మలో మార్పు చూశాక నాకు పూర్తి నమ్మకం వచ్చింది అత్తయ్య. అమ్మో పెద్దమ్మ వచ్చేస్తుంది. పాపని చూసుకోమంటే పాపని కారులో వదిలేసి ఎవరితోనూ గొడవ పడుతున్నాడేంటి? మా పాప ఎక్కడ చెప్పరా? మా పాప ఎక్కడ? ఆగండియా, ఆగండి. ఎందుకయ్యా అలా ఇద్దరు గొడవ పడుతున్నారు? చూడండి మేడం, మన పాప ఐస్ క్రీమ్ తీసుకుందంట, దానికి డబ్బులు నేను ఇస్తానని చెప్పిందంట. మన పాపని మాయం చేశాడు మేడం వీడు. నేను పాపను మాయం చేయడం ఏంటయ్యా? చూడండి మేడం, చెప్తే వినకుండా పైకి వస్తున్నాడు. పాప కారులోనే ఉంది కదా వెంకీ. కారులోనే ఉందా? అవును. చూసారా మేడం, కారులోనే పెట్టుకుని ఎంత గొడవ చేస్తున్నాడో. సరే, అది సరే కాని అంత చిన్న పాప ఐస్ క్రీమ్ ఎలా తింటుందయ్యా? అది కాదు మేడం, 3-4 సంవత్సరాల పాప నిజంగానే ఐస్ క్రీమ్ తీసుకుంది. ఎవరో పాప ఐస్ క్రీమ్ తినాలనిపించి డబ్బులు లేక ఇతన్ని చూపించింది. ఐస్ క్రీమ్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. వెంకీ, డబ్బులిచ్చే. సరే మేడం. చాలా థ్యాంక్స్ అమూల్య. మా అమ్మలో ఇలాంటి మార్పు వస్తుందనే హోప్ పోయింది అమూల్య. కానీ నీ రాకతో, నీ చేతి స్పర్శతో మా అమ్మలో చాలా మార్పు వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అమూల్య. పార్దు, పార్దు, అదేంట్రా అప్పుడే వచ్చేసావు? మీ హనీమూన్ అప్పుడే అయిపోయిందా? ఇంతకీ అమూల్య ఎక్కడ్రా? ఏంట్రా అమూల్య ఎక్కడ అంటే ఏం మాట్లాడవేంటి? అమ్మా, అమూల్య. అమూల్య అది చెప్పరా? అమూల్య త్రివేంద్రం ఎయిర్పోర్ట్ లో మిస్ అయిందమ్మా.
అమూల్య ఎయిర్పోర్ట్ లో మిస్ అవడం ఏంట్రా? అమూల్య ఏమన్నా చిన్నపిల్ల మిస్ అయిపోవడానికి? ఒక అమ్మాయి టచ్ చేయడం వల్ల ఈవిడలో కదలిక వచ్చింది అంటారు. అవును డాక్టర్, అమూల్య అనే అమ్మాయి మా ఆఫీస్లోనే పనిచేస్తుంది. ఫైల్స్ మీద సిగ్నేచర్స్ కోసం మా ఇంటికి వచ్చింది. అనుకోకుండా జరిగిన సంఘటనలో మా అమ్మ చేయి పట్టుకోవాల్సి వచ్చింది. అంతే, అమ్మలో కదలిక వచ్చింది. నేను చూశాను డాక్టర్. నన్నెందుకు మరి ఇంకా పిలవడం? ఆ అమ్మాయినే పిలవండి. మళ్ళీ మళ్ళీ ఆ అమ్మాయితోనే మీ అమ్మగారిని టచ్ చేయించండి. దాంతో మీ అమ్మగారు మామూలు మనిషి అయిపోతారు. త్వరగా వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకురండి. చెప్పరా, అమూల్ ఎక్కడుంది? మీరు నాతో వేళాకోళం ఆడట్లేదు కదా? నన్ను ఫోన్లు చేయడానికి ఇలా చెప్తున్నావు కదా? అమూల్య బయటే ఉంది కదా? అమ్మా, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? అమూల్య నిజంగానే మిస్ అయింది. ఫస్ట్ టైం మీరు నన్ను చూసినప్పుడు మీరంతటా మీరే కదా వచ్చి లిఫ్ట్ ఇస్తా అన్నారు. అవునవును అన్నాను. నేనింకా ఫిక్స్ అయ్యాను. దేనికి? మీరు రోజు టైంకి రావాలి, నన్ను పికప్ చేసుకోవాలి, అంతే. అలాగేనండి.